హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పచ్చి పులుసుని టేస్టీగా, పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మీరు గనక పచ్చి పులుసుని ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా 1-2 ముద్దలు ఎక్కువగానే తినేస్తారు. ఇక మనం కొంచెం కూడా లేట్ చేయకుండా పచ్చి పులుసుని చాలా రుచికరంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక బౌల్‌లో కొద్దిగా చింతపండుని వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కడిగేసి ఆ నీళ్ళని వంపేసుకోవాలి. ఇప్పుడు చింతపండులోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ చింతపండుని ఒక 15 నిమిషాల వరకు నానబెట్టుకోండి. ఈ 15 నిమిషాల గ్యాప్‌లో మనం పచ్చిపులుసు కోసమని ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలను తీసుకొని పైనుండి పొట్టు తీసేసి ఉల్లిపాయలనన్నిటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి. పచ్చిపులుసు కోసమని ఉల్లిపాయ ముక్కలని ఇలా తురుముకుంటే ముద్దకి ఉల్లిపాయలు వస్తూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2 కరివేపాకు రెమ్మలను తీసుకొని ఈ కరివేపాకులని అలాగే పెద్దదిగా ఉంచకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పచ్చిపులుసు కోసమని ఒక 2 పచ్చిమిర్చీలను తీసుకొని వాటి తొడుమలు తీసేసి పచ్చిమిర్చికున్న ఎడ్జెస్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని ఈ 2 పచ్చిమిర్చీలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీరని తీసుకొని కాడలు మొత్తం కట్ చేయకుండా ఇలా లాస్ట్లో కొద్దిగా కట్ చేసేసుకొని కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తురిమి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని తీసుకొని ఆ నీళ్ళల్లో చింతపండుని మంచిగా గట్టిగా పిసుకోవాలి. మనం చింతపండుని ఒక 15 నిమిషాల వరకు నానబెట్టినాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోవద్దు చింతపండు రసం తీసుకోవడం కోసం. ఈ విధంగా మనం చింతపండు రసాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక జల్లెడ సహాయంతో ఈ చింతపండు రసాన్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత జల్లెడలో మిగిలిపోయిన చింతపండులో ఇంకేమైనా రసం మిగిలిపోయి ఉంటే దాన్ని కూడా తీసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ రసాన్ని కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు రెమ్మలు, అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు రెమ్మలు అలాగే సాల్ట్ కూడా మంచిగా కలిసిపోయేలాగా ఇలా చేతులతో గట్టిగా నొక్కుతూ కలుపుకోవాలి. పచ్చిపులుసు టేస్ట్ పర్ఫెక్ట్గా రావడానికి మనకు మెయిన్ స్టెప్ ఇదే అనమాట. ఇలా ఉల్లిపాయలు సాల్ట్ వేసి మనం బాగా కలుపుతూ ఉంటే ఇలా వాటర్ లాగా వస్తుంది. అంతవరకు వచ్చేలాగా కూడా ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బౌల్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చేతిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిని తీసుకొని ఈ అల్లం వెల్లుల్లి చింతపండు రసంలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక పచ్చిపులుసు కోసం పోపు పెట్టుకోవడమే. ఇప్పుడు స్టవ్ పైకి ఒక పోపు గిన్నెని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పోపు గిన్నెలోకి పోపుకి సరిపడంత నూనెని వేసుకొని ఈ నూనెని బాగా వేడెక్కించుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడించాలి. నెక్స్ట్ ఇక ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు రెమ్మలు వేసి కాసేపు వేయించుకోవాలి. ఇవన్నీ కూడా నూనెలో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసి ఈ పోపు మొత్తం కూడా కలిపేసుకోవాలి. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈ విధంగా పోపు పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుసులో ఈ పోపుని వేసి కలుపుకోవాలి. ఈ విధంగా పోపు పెట్టుకున్న తర్వాత పచ్చి పులుసుని ఒకసారి టేస్ట్ చేయండి. అంటే పులుపుకి మనం వేసుకున్న ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను వేసిన సాల్ట్ ఈ పులుసులోకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా గార్నిష్ చేసుకుని ఒకసారి కలుపుకున్నామంటే అదిరిపోయే పచ్చి పులుసు రెడీ అయిపోయినట్టే. పచ్చి పులుసుని ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే టేస్ట్ ఎంతో బాగుంటుంది. అంతేకాకుండా ఈ పచ్చి పులుసుని కూరగాయల్లోకి వేసుకుని తిన్నా లేదా నాన్ వెజ్, చికెన్, మటన్ కర్రీస్లోకి వేసుకుని తిన్నా ఆ కర్రీస్ టేస్ట్ మరింత పెరిగిపోతుంది. మీరు కూడా పచ్చి పులుసుని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.